ప్రైజ్ ద లార్డ్. ఇశ్రాయేలీలు పస్కా పండుగ సమయంలో 7 రోజులు పులియని రొట్టెలు మాత్రమే తింటారు అనే వాక్యాన్ని మనం బైబిల్ నందు చదువుతాం. ఇది చదవగానే మనకు ఒక సందేహం వస్తుంది. అసలు ఈ పులియని రొట్టెలో ఏముంది? ఇశ్రాయేలీలు పులియని రొట్టెలు మాత్రమే ఎందుకు తినాలి? దేవుడు ఇశ్రాయేలీలకు ఈ ఆజ్ఞ ఇవ్వడానికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా అని ఆ విషయమే ఈ వీడియోలో తెలుసుకుందాం. పస్కా పండుగ సమయంలో 7 రోజుల పాటు పులియని రొట్టెలు తినాలి అని దేవుడు ఇశ్రాయేలీలకు ఒక ప్రత్యేకమైన ఆజ్ఞ ఇచ్చారు. దేవుడు ఇశ్రాయేలీలను పులియని రొట్టెలే ఎందుకు తినమన్నాడు? పులిసిన రొట్టెలు తింటే ఏమవుతుంది? పులియని రొట్టెలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? చేదు కూరలతో ఇది ఎందుకు తినాలి? ఇది కేవలం ఒక ఆహార నియమమా, లేక దీని వెనక ఏదైనా గొప్ప రహస్యం ఉందా? యేసుక్రీస్తు ప్రభువారు ఈ పులియని రొట్టెల గురించి ఏమన్నారు? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయలుదేరక ముందే పులియని రొట్టెలు తినమని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. నిర్గమాకాండము 12వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును, పొంగని రొట్టెలను తినవలెను, చేదు కూరలతో దాన్ని తినవలెను. అంటే ఇది యాదృచ్ఛికంగా జరిగిన విషయం కాదు, ఇది దేవుని ప్రణాళిక. ఇది ఐగుప్తు నుండి ఇశ్రాయేలీలు విమోచనకు జ్ఞాపకం. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరుతున్న ఆ రాత్రి దేవుడు ఐగుప్తుపై 10వ తెగులును పంపాడు. ఆ రాత్రి ఈజిప్ట్లోని ప్రతి జ్యేష్ఠ కుమారుడు చనిపోయాడు. పశువులలో కూడా తొలి పిల్లలు చనిపోయాయి. నిర్గమాకాండము 12వ అధ్యాయం 29వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలనందరినీ, పశువుల తొలిపిల్లలనన్నిటినీ యెహోవా హతము చేసెను. ఆ విధంగా ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి జ్యేష్ఠ కుమారుడు చనిపోయాక ఐగుప్తీయులతో పాటు ఫరో కూడా భయపడి ఇశ్రాయేలీలను ఐగుప్తు నుండి వెంటనే వెళ్ళిపోండి అని చెప్పాడు. ఇశ్రాయేలీలు అంత తొందరగా అప్పటికప్పుడే ఈజిప్ట్ నుంచి వెళ్ళవలసి రావడంతో వారి పిండి పులియడానికి సమయం దొరకలేదు. నిర్గమాకాండము 12వ అధ్యాయం 39వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. వారు తెచ్చిన పిండి పులియలేదు, ఎందుకంటే వారు త్వరగా వెళ్ళగొట్టబడిరి. ఇక్కడ మనం గమనించవలసిన ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇశ్రాయేలీలను విడిచిపెట్టమని మోషే అహరోన్లు వెళ్ళి ఫరోను ఎన్నిసార్లు అడిగినా వారిని పంపడానికి ఇష్టపడని ఫరో ఐగుప్తులోని ప్రతి కుటుంబంలోని జ్యేష్ఠ కుమారులు చనిపోయిన తర్వాత వారిని వెళ్ళిపోమ్మని కాదు, త్వరగా వెళ్ళిపోమని బ్రతిమలాడారు. ఆ రోజు ఇశ్రాయేలీలు ఐగుప్తీయులను ఏమి అడిగితే అది వారికి ఇచ్చి, ఐగుప్తీయుల ఇళ్లల్లోని బంగారంతో సహా వారికి ఇచ్చి వారిని త్వరగా ఈజిప్ట్ నుండి బయటికి పంపారు. ఇది ఇశ్రాయేలీలకు చాలా ఆశ్చర్యకరమైన, సంతోషకరమైన సంఘటన. అందుకే పులియని రొట్టె వారికి ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది. వారికి జ్ఞాపక చిహ్నంగా మారింది అనడం కన్నా, దేవుడు మధురమైన జ్ఞాపక చిహ్నంగా వారికి మార్చాడు అనడం మిన్న. ఇశ్రాయేలీలు ఆ పులియని రొట్టె తిన్న ప్రతిసారి దేవుడు మమ్మల్ని బానిసత్వం నుండి విడిపించాడు అని గుర్తు చేసుకునేవారు, దేవుడిని స్తుతించేవారు. ఈ పులియని రొట్టెల గురించి సైన్స్ ఏం చెప్తోంది? పులిసిన రొట్టె. పులిసిన రొట్టెలో ఈస్ట్ ఉంటుంది. ఈస్ట్ ఒక సూక్ష్మజీవి లేదా బ్యాక్టీరియా. ఇది పిండిలోని చక్కెరలను తిని కార్బన్ డయాక్సైడ్ వాయువును ఉత్పత్తి చేస్తుంది. ఆ వాయువు వల్ల పిండి ఉబ్బుతుంది, రొట్టె మెత్తగా మారుతుంది, మంచి పుల్లని వాసన వస్తుంది. అందుకే మనం తినే బ్రెడ్లు చాలా మెత్తగా, రుచిగా ఉంటాయి. పులియని రొట్టె. పులియని రొట్టెలో ఈస్ట్ ఉండదు కాబట్టి అది ఉబ్బదు, గట్టిగా ఉంటుంది, తాజాగా ఉంటుంది. యూదులు ఇప్పటికీ పస్కా సమయంలో మాద్జా అనే పులియని రొట్టెను తింటారు. ఇంతకు పులిసిన రొట్టె రుచిగా ఉంటుందా, పులియని రొట్టె రుచిగా ఉంటుందా? ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. నిజం చెప్పాలంటే చాలామందికి పులిసిన రొట్టె ఎక్కువ రుచిగా ఉంటుంది. ఎందుకంటే పులిసిన పిండి మెత్తగా ఉంటుంది, రుచిగా ఉంటుంది, నమలడానికి సులభం. పులియని రొట్టె అంత రుచిగా ఉండదు, ఇది సాధారణంగా గట్టిగా ఉంటుంది. కానీ దేవుడు వారికి దీని నుండి ఒక గొప్ప గుణపాఠం నేర్పించారు. బైబిల్లో పులిసిన పిండి పాపానికి చిహ్నంగా అనేకసార్లు చెప్పబడింది. ఎందుకంటే పులిసిన పిండి కొంచెమైనా మొత్తం పిండిని పులియజేస్తుంది. అలాగే మంచివాళ్ళు ఒక్క చెడ్డవాడితో స్నేహం చేస్తే మంచివారి జీవితాన్ని అది నాశనం చేస్తుంది. ఒక్క చిన్న అబద్ధం, అసూయ, కోపం, ద్వేషం మన జీవితాన్ని ప్రభావితం చేయగలవు, మన జీవితాన్ని నాశనం చేయగలవు. అందుకే దేవుడు ఇశ్రాయేలీలతో ఇలా చెప్పారు,
నిర్గమకాండం 12వ అధ్యాయం 15వ వచనంలో 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలెను. మొదటి దినము మొదలుకొని 7వ దినము వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుష్యుడు ఇశ్రాయేలీయులలో నుండి కొట్టివేయబడును. ఇది కేవలం వంటగదిలో ఉన్న పులిసిన పిండిని తీసేయడం కాదు, హృదయంలో ఉన్న పాపాన్ని కూడా తీసివేయమనే గొప్ప సందేశం ఇందులో ఉంది. ఈ విషయం గురించి స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన విషయాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 6-12 వచనాలలో, అప్పుడు యేసు చూచుకొనిడి, పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడడని వారితో చెప్పెను. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు, పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి బోధన గూర్చియే జాగ్రత్త పడవలనని ఆయన తమతో చెప్పెనని వారు గ్రహించిరి. యేసుక్రీస్తు ప్రభువారు పులిసిన రొట్టె గురించి కాదు, వారి కపటత్వం గురించి చెప్పారు. పులిసిన పిండి చెడు ప్రభావం గురించి ఆయన చెప్పారు. ఒక చిన్న ఉదాహరణ. ఒక పెద్ద గిన్నె నిండుగా పాలు ఉంటే ఆ పాలల్లో ఒక్క చుక్క విషం పడితే ఏమవుతుంది? మొత్తం పాలన్నీ విషపూరితమైపోతాయి కదా. ఆ పాలు తాగిన ఎవరైనా చనిపోతారు కదా. అలాగే మనం చేసే చిన్న పాపమైనా మన ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసేస్తుంది. అందుకే దేవుడు పులిసిన పిండిని, అంటే పులిసిన పిండి లాంటి పాపాన్ని కూడా మీ జీవితాలలో నుండి తీసివేయండి అని చెప్పారు. ఇక చేదు కూరలతో ఎందుకు తినాలి అంటే, అబద్ధం, పాపం ఎప్పుడూ తీయగా రుచిగా ఉంటాయి, కానీ వాటి వల్ల మన జీవితం నాశనం అయిపోతుంది. నీతి, నిజాయితీ, మంచితనం ఎప్పుడూ చేదుగా ఉంటాయి, కానీ వాటి వల్ల మన జీవితం సురక్షితంగా ఉంటుంది. అది మనల్ని దేవుని వద్దకు చేరుస్తుంది. కాబట్టి మంచి చేదుగా ఉన్నా ఆ మంచినే మనం పాటించాలి అనే గొప్ప భావం ఇందులో దాగి ఉంది. ఈరోజు మనం పస్కా పండుగలో యూదుల వలె పులియని రొట్టెలు తినకపోయినా దాని వెనుక ఉన్న సందేశాన్ని మాత్రం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, పులియని రొట్టె మనకు 3 విషయాలు గుర్తు చేస్తోంది. మొదటిది, దేవుడు మనలను పాపమనే బానిసత్వం నుండి విడిపించాడు. రెండవది, పాపాన్ని మన జీవితంలో నుండి మనమే తొలగించుకోవాలి. మూడవది, మనమంతా పాపరహితుడైన మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని అనుసరించాలి. ఇప్పుడు అర్థమైందా? దేవుడు ఇశ్రాయేలీలను పస్కా పండుగ 7 రోజులలో పులియని రొట్టెను మాత్రమే ఎందుకు తినమని చెప్పారో. కాబట్టి పులియని రొట్టె ఒక సాధారణ ఆహారం కాదు, అది ఒక మధురమైన జ్ఞాపకం, ఒక గొప్ప బోధ మరియు ఒక ఆత్మీయ పాఠం. దేవుడు పులియని రొట్టెని మాత్రమే కాదు, పులియని హృదయాన్ని, అంటే పాపం లేని హృదయాన్ని మన నుండి కోరుతున్నారు. పులియని రొట్టె గురించి బైబిల్లో చాలా చోట్ల వ్రాయబడి ఉన్నప్పటికీ మీకు కొన్ని రిఫరెన్స్లు ఇస్తున్నాను. దయచేసి ఒక్కసారి ఈ వచనాలను చదవండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కనీసం కొందరికైనా షేర్ చేయండి. మీరు హోలీ ల్యాండ్ టూర్కి రాదలుచుకుంటే మమ్మల్ని సంప్రదించండి. స్క్రీన్పై కనిపిస్తున్న మా నెంబర్లకు ఫోన్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు చూపించేలాగున దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రైజ్ ద లార్డ్. మీ బ్రదర్ బెన్హర్ బాబు.